పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, జమైకా వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఇక్బాల్ గారికి, అలాగే ఈనాడు అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరికీ సమర్పించినటువంటి చక్కగా నటిస్తూ వింజమూర్తి సుజాత గారికి, ఇక రాజలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ మహాశక్తి అండి. ఒక పట్టాలు ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకు ఆవిడ అవసరం. ఎన్నిసార్లు ఫోన్ చేశారు చెప్తూ, ఇవాళ బ్రహ్మానందరాయణ గారి కార్యక్రమం మీరు లేకుండా ఎట్లాగండి, మీరు రావాల్సిందే అమ్మా, సూర్యాస్తం అయితే కానీ నేను పూజ చేసి స్నానం చేయడానికి లేదు, పూజ చేసుకొని రావాలి, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది అంటే మీరు ఎలా అయినా వచ్చేస్తారు, వచ్చి ఏదైనా మహిళలు తలుచుకుంటే ఎవరు సాధించలేని లేదు అనేటువంటి దానికి నిరూపించే వ్యక్తి ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. మహిళా శక్తి ఆమె చుట్టూ ఉంది. కారు దిగ్గానే మహిళలందరూ కూడా అక్కడ హారత పట్టడానికి వచ్చి రిసీవ్ చేసుకుంటే ఎంత ఆనందం కలిగిందండి. ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద ఇక్కడికి వచ్చి కూర్చోన్న తర్వాత ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూసాం. వాళ్ళ ఎన్ని రోజులైందండి, కన్నుల్లో పండుగ ఉంది వాళ్ళ ఈ కార్యక్రమం. నాకు అనిపించింది, నేను మంత్రి గారు వెళ్ళిపోయారా ఫోన్ మాట్లాడుతున్నారు, నాకు అనిపించింది తెలంగాణ నూతన ప్రభుత్వం వచ్చిన శుభ సందర్భంగా ఇవాళ వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయేమో అని అనిపించింది. అంత కలకలు ఆడిపోయింది. మంత్రి గారు మీరు లేనప్పుడు చెప్పారు ఒక మాట, తెలంగాణ రాష్ట్రానికి నూతన ప్రభుత్వం వచ్చిన సందర్భంగా, మన కల్చరల్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్న సందర్భంగా ఈనాడు ఆనందోత్సవాలు జరుగుతున్నాయేమో ఈ స్టేజ్ మీద అని అనిపించినారు. ఎంత అద్భుతంగా ఉంది మన కార్యక్రమం. చాలా రోజులైంది ఇలాంటి కార్యక్రమం చూసి, నిజంగా ఇలాంటి కార్యక్రమానికి వాసిపోయాం. అంతమంది కళాకారులు ఈ స్టేజ్ మీద కార్యక్రమం చేస్తారంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అని అనిపించింది. మంత్రి గారు, ఎంతమంది కళాకారులు ఉన్నారండి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో. మీరు కల్చరల్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మొన్న కూడా గన్నవేసుకున్నాను, తప్పనిసరిగా ప్రభుత్వం గౌరవించాలండి ఆర్టిస్టులు. మాకు మీరు లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా కూడా మాకు ఆనందం ఉండదు. ప్రభుత్వ బలంగా మీరు ఆశీర్వదించి ఒక మంచి నటుడు, ఒక మంచి నటి, ఒక మంచి నర్తకి, ఒక మంచి సంగీత కళాకారులకు ఎంపిక చేసి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ సత్కారం చేసి ఒక షాల్ గప్ప చిన్న అవార్డు ఇస్తే జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకుంటాను. అలాంటి అద్భుతమైన కార్యక్రమం మీ నిర్వహణలో ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నంది అవార్డ్స్ కూడా ఎప్పటి నుంచో ఇవ్వటం లేదు. అది మరి నంది అవార్డు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిందని అనుకున్నా, మీరు మరి సింహ అవార్డుని పెడతారా, లేకపోతే హంస అవార్డుని పెడతారా, ఏ పేరుతో పెట్టా అది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రేపు జరగబోయే ఉగాది పండుగ రోజు ఒక కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ ముఖ్యమైన పెళ్లి కొడుకు మీకు, మాకు, మనందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందభరితమైన బ్రహ్మానందం. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఏ పేరుతో ఎట్లా ఊహించారో ఆయన భవిష్యత్తు గురించి కాదు తెలియదు, కానీ వాళ్ళు ఆ పేరు పెట్టారు కాబట్టి ఈయన బ్రహ్మానందం గారు అయ్యారా, ఈయన బ్రహ్మానందంగా ఉంటాడు, అందరినీ బ్రహ్మానందంగా ఉత్సాహపరుస్తాడని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నగారు ఆ పేరు ముందుగా పెట్టారు అనేది నాకైతే తెలియదు. కానీ ఒక అద్భుతమైన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పే మనం ఫీల్ అయ్యేటువంటి అద్భుతమైన నటుడు ఆయన బ్రహ్మానంద గారు. ఆ రోజుల్లో శివరావు గారిని చూసాం, రేలంగి గారిని చూసాం, రమణారెడ్డి గారిని చూసాం, రాజబాబు గారిని చూసాం, చలం గారిని చూసాం, వాళ్ళ బ్రహ్మానంద గారిని చూస్తాం. మరి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీకు వచ్చి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలుగా ఆయన కామెడీ చేస్తుంటే మనం చూస్తూనే ఉన్నాం. ఏ రోజున బోరు కొట్టట్లా. ఆయన డైలాగ్ చెప్తారా, ఇది కూడా కాదు, ఆంగిక ఒకసారి అలా చేస్తే అటువంటి అద్భుతమైన లైటు. ఆయన నటించిన హాస్య చిత్రాలన్నీ ఒక విత్త అయితే, మొన్న జరిగిన రంగస్థలం సినిమా చూసుంటారు మీరు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. నిజమైన నటుడు బ్రహ్మానందం ఎటువంటి నటుడు అనేది రంగస్థలంలో ఆయన నటించిన నటన చూస్తే రంగ మారుతాడు. ఉన్నాడు రంగస్థలంలో, రంగ మారుతాడా, రంగస్థలంలోనే ఉన్నాడు, రంగ మారుతాడు. రంగ మారుతాడు సినిమాలో ఎంత అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు.
ఆఖరాఖరిలో ఆయన చేసిన నటన నవ్వుతో నభవించారు. అంత అద్భుతమైనది. భార్య చనిపోయిన తర్వాత మనం చాలా నాటకాల్లో భార్య చచ్చిపోయినప్పుడు శోకాలు పెట్టి కళ్ళ నీళ్లు గార్చేసి ఎంతో నటించాం. వాళ్ళు ఏంటంటే పెళ్ళని చచ్చిపోతే నాకు కళ్ళ నుంచి నీరు కూడా రావట్లేదు, ఏడుపు రావట్లేదు ఏంట్రా అని అడుగుతుంటే అసలు ఎంత హృదయం, గుండెల్లో ఏదో చేయి పెట్టి తెలిసేస్తే ఎంత ఉంటుందో. ఆ తర్వాత నేను ఉండలేదా, నాకు సాగు కావాలా, నేను బతకలేకపోతున్నాను అని చెప్పి ఆ మిత్రుడిని కోరి ఆ సన్నివేశాలన్నీ ఎంత అద్భుతంగా చేసింది. ఇంకెవరైనా చేస్తే ఎట్లా అవుతుందో వేరే తెలియదు, కానీ ఒక కమెడియన్గా 4 దశాబ్దాలుగా ఉండి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ఒక మంచి నటుడు తనలో ఉన్న గొప్ప నటనత్వాన్ని చూపించేటట్టు అవకాశం వచ్చింది ఆ సినిమా. అంత అద్భుతంగా చేశారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదండి, గొప్ప రచయిత కూడా. మరి అలాగే ఆయన ఒరిజినల్గా ఆయన స్కూల్లో కాలేజీ లెక్చరర్గా చేసి ఇక్కడికి వచ్చారని మంచి లెక్చరర్, విద్యార్థులకు చక్కగా పాఠాలు చెప్పే విద్యార్థుడు. అలాగే ఆయన ఆర్ట్ చాలా అద్భుతంగా వేసే చిత్రకారులు వేయడం ఎంతమందికి తెలుసో తెలియదు. వెంకటేశ్వర స్వామిని ఆయన వేసిన చేతితో వేసిన డ్రాయింగ్ చూస్తే వెంకటేశ్వర స్వామి వచ్చి ప్రత్యక్షమైనట్టుగానే మనకు అనిపిస్తుంది. అంత అద్భుతంగా చేశారు ఆయన. చాలా మంది హీరోలకి అందరికీ కూడా తలాబద్ధం చేశారు. మరి నాకు ఆయన ఎప్పుడు ఇస్తారో కానీ ఆ వెంకటేశ్వర స్వామి నాకు కూడా ఒకసారి ఇవ్వాలి. ఒకసారి ఆయన, నేను, బాలకృష్ణ గారు మేము ముగ్గురు షూటింగ్ వెళ్ళాం. ఇక్కడ కుంభకోణంలో షూటింగ్కి వెళ్తే నేను పొద్దున్నే లేవగానే పూజ చేసుకుంటాను, స్నానం చేసి పూజ చేసుకుని రోజు 1 గంట సేపు పూజ చేస్తాను. ఆయన వచ్చి అక్కడ కూర్చున్నట్టు నేను లోపల మంత్రాలు చదువుకుంటున్నాను. పూజ అయిపోయి బయటికి రాగానే మురళీమోహన్ గారు రోజు ఎంతసేపు చేస్తారు పూజ అన్నారు. 1 గంట సేపు చేస్తానండి అని. ఎంతమంది దేవుళ్ళు పూజ చేస్తారండి? నా దగ్గర అన్ని ఫోటోలు ఉంటాయండి, అందరూ దేవుళ్ళు చేస్తానండి, నాకు ఈ దేవుడు ఆ దేవుడు అని లేదు. జీసస్ క్రీస్తు చేస్తాను, అల్లాకి చేస్తాను, వెంకటేశ్వర స్వామి చేస్తాను, అందరికీ చేస్తాను. నేను ఎంతమంది చేస్తానో తెలుసా అన్నారు. ఆయన తెలియదని చెప్పండి అన్న. నేను ఒక్కటే చేస్తాను, వెంకటేశ్వర స్వామి మాత్రమేనండి అన్నాడు. ఎందుకండి అలా అన్నా? ఇప్పుడు మన ఊళ్ళలో మన ఇళ్ళలో పనిచేయడానికి వస్తారు పని మనుషులు. 4 ఇళ్లలో చేసి 5 ఇంటికి మన దగ్గరకు వచ్చారు అనుకోండి. ఆ అమ్మాయికి రేపు ఎప్పుడు ఏదైనా అనారోగ్యం వస్తే ఎవరు బాధ్యత ఇస్తారు? చాలా ఇళ్లలో చేస్తారు, ఆయన చేస్తాడు అని ఎవరు చేయరు. అదే మన ఇంట్లో ఒక్క అమ్మాయి మన ఇంట్లోనే చేస్తుంది అనుకోండి, ఆ అమ్మాయికి అనారోగ్యం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఆదుకునేది ఎవరంటే ఆ ఇంటి వాడి. ఆయన కూడా అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని నేను నమ్ముకున్నానయ్యా, నువ్వే నాకేం కావాలన్నా, నాకేమైనా నా భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నా, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలన్నా నువ్వే చెయ్యాలి అనుకున్నాను. ఎక్కడైనా ఏదైనా అవసరం ఉండి ఈ ఆంజనేయ స్వామికో లేకపోతే శివాలయానికో తీసుకెళ్ళినా ఆ శివాలయంలో కూడా శివుళ్ళు వెంకటేశ్వర స్వామిని చూస్తాడు. అది కూడా ఆయనే చెప్పాడు. నాకు చెప్పిన మాట నేను చెప్పిస్తున్నాను కాదు. ఏ దేవుడిని చూసి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాడు. ఆయన గొప్పతాడు. ఎంత సంస్కారం అవుతున్నాడు, అద్భుతమైన సంస్కారం ఉన్నది. ఎవరి దగ్గరికి ఎవరికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో, ఎవరిని ఎలా మాట్లాడాలో తెలిసిన మనిషి. అలాంటి అద్భుతమైన వ్యక్తికి పద్మశ్రీ అవార్డు వచ్చింది, అలాగే డాక్టరేట్ వచ్చింది, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన అద్భుతమైన స్థానాన్ని తీసుకున్నారు. అలాంటి గొప్ప నటుడికి, విద్యావేత్తకి, చిత్రకారుడికి, మంచి లెక్చరర్కి, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిగా వాళ్ళ రాగసప్తస్వరం వారిని సత్కరించి వారికి బంగారు కంకణం దొరుకుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా వారి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు రాజ్యలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అరే, ఇంత కార్యక్రమం జరుగుతుంది, ఎంతో అద్భుతమైన ఇక్కడ కృష్ణవేణి తరంగ కదండి, అది కృష్ణవేణి. ఆ కార్యక్రమం సగంలో వచ్చాడు. అయ్యో, ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే ఇంత లేట్గా వచ్చాను నేనేమిటి, మరి పూజ చేసుకొని వచ్చి ట్రాఫిక్లో కూడా వచ్చినప్పటికి అయిపోయింది. ఇంత మంచి కార్యక్రమం ఉందని రాజలక్ష్మి ఒక్క మాట కూడా చెప్పలా. చెప్తే అయ్యప్ప స్వామికి, అయ్యా స్వామి వాళ్ళు అక్కడ చాలా మంచి కార్యక్రమం ఉంది రవీంద్ర భారతిలో, అది చూసి వచ్చిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంటారని దేవుడికి దండం పెట్టుకొని చాలా అద్భుతంగా చేశారమ్మా. ఇక వెయ్యమూరి సుజాత గారి గురించి చెప్పాలంటే, నేను మొట్టమొదట
అమెరికా వెళ్ళేది నేను నా భార్య కలిసి 1989లో నేను నా భార్య కలిపి తానా ఫంక్షన్కి వెళ్ళాం. అది ఆ సంవత్సరం సెంట్రల్ ఇష్యూ జరిగింది. అక్కడ ఆ రోజున స్టేజ్ మీద అన్నీ తానై మొత్తం అంతా ఒంటితో కార్యక్రమం ఆవిడే నడుపుతున్నట్టుగా మైక్ దగ్గర అనౌన్స్మెంట్లు ఆవిడే చేశారు, వచ్చిన సత్కారాలు ఆవిడే చేశారు, కార్యక్రమాలు ఆవిడే నిర్వహించారు. ఎవరి ఇంత అందంగా ఉంది, ఎవరైనా సినిమా యాక్టర్ మనకి తెలియకుండా ఏదైనా కన్నడ కానీ ఇంగ్లీష్లో కానీ ఇంకెక్కడ ఏదైనా హిందీ యాక్టరేమో అన్నట్టు చక్కగా నవనవలాడుతూ అప్పటికి ఇప్పటికీ ఎన్నేళ్ళైంది, దాదాపుగా అదొక 10-30 ఏళ్ళు ఇప్పటికి దాదాపు. నేను ఇప్పటికి కూడా చాలా పోకుండా వాళ్ళ కార్యక్రమాలు కూడా చక్కగా చేస్తున్నారు. చాలా మంచి మనిషి అండి, ఎక్కడ కనపడినా నవ్వుతూ బతికించేటువంటిది వింజమూర్తి గారు. నాకు లాగే మీరు అన్నారేమో, అవి లాగే నేను అంటున్నాను. ఇక మా మంత్రి గారి గురించి చాలా మంచి వ్యక్తి, అద్భుత భావాలు ఉన్న వ్యక్తి. మొన్న ఏదో సభలో కూడా వారికి చెప్పగానే ఆయన చాలా గొప్పగా స్పందించారు. ఆ రోజు తప్పకుండా చేస్తానని మా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడి ఖచ్చితంగా ఈ అవార్డులు అనేది తప్పకుండా ఇస్తాం, కళాకారులు సత్కరిస్తాం. ఒకే మాట అన్నా, ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఒక కళాకారుడిని సత్కరించి కళాకారుడిని ఆనందపరిస్తే ఆ రాష్ట్రం ఆ దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి మనకు నానుడి కూడా ఉంది. అందుకని ఆ నానుడిని నిజం చేస్తూ మీరు మన ముళ్ళందరూ కూడా కళాకారులను సత్కరించాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నారు. జై హింద్. ఆత్మీయంగా ఆర్ద్రంగా తీయగా మోగిన జయభేరికి ధన్యవాదాలు. ఇందాకే అనుకున్నాం, ఆంగికంలో అథారిటీ, ఆంగికంలో